నేను మీకు మాటిస్తున్నాను జాఫర్, ఇకపై ఆ సుగంధం ఎవడిదో నాకు కనిపిస్తే నా నుంచి వాడు తప్పించుకోలేడు. ఆ వ్యక్తి మంత్ర విద్యా పారంగతుడై ఉంటాడు. చాలా తెలివైనవాడు. కానీ ఏం లాభం? నేరం చేసినవాడు అడుగడుగున కొన్ని ఆచూకీలు వదిలి వెళ్తాడు. ఆ వ్యక్తి కూడా ఒక ఆచూకీ విడిచి వెళ్ళాడు. తన దేహ సుగంధం ఇకపై తను ఈ మాయని ఎదుర్కోవాల్సిందే. ఏకైక దైవం జాఫర్కి పాదాభివందనాలు. మంత్రి తుగ్లక్, మేము నీకు ఇదివరకు కూడా ఒకసారి చెప్పాము. అదేదో ఒక మహిమాన్విత శక్తి నేరుగా ఈ మందిరంలోకి ప్రవేశించింది. దాన్ని మేము కళ్ళారా చూడలేకపోతున్నాం. ఆ శక్తిని మాకు వ్యతిరేకంగా ఎవరో వాడుతున్నారని మాకు అనుమానంగా ఉంది. ఆ వ్యక్తి ఎవరైనా కానీ బాగ్దాద్ నగర పౌరుడు అయి ఉండడని మా నమ్మకం. మాకనిపిస్తోంది ఆ వ్యక్తి ఎవరో దేవతా జాతికి చెందినవాడని. పదే పదే తన మహిమాన్విత శక్తితో వాడు యాస్మిన్ రాకుమార్ని కలవడానికి వస్తున్నాడు. మాకిప్పటికీ నమ్మకం ఉంది తుగ్లక్, ఆ వ్యక్తి ఇంకా బాగ్దాద్ నగరంలోనే ఉన్నాడని. పైగా అతనికి మన శత్రువులైన వారెవరో తమ ఇంట్లోనే ఆశ్రయం కల్పించుంటారు. తుగ్లక్, ఆ వ్యక్తిని పట్టుకునే బాధ్యత మేము నీకప్పగిస్తున్నాం. కేవలం నీకే. చిత్తం ఏకైక దైవమా. బాగ్దాదులోని ప్రతి ఇంటిని సోదా చేయించు. ఏ ఇంట్లోనైనా ఒక కొత్తవాడు పరదేశపు వ్యక్తి అని అనుమానం వస్తే వాణ్ణి వెంటనే బంధించి మా సమక్షంలో హాజరుపరచండి. గుర్తుంచుకో తుగ్లక్, ఆ ముగ్గురు విదేశ వ్యాపారులు, ఆ శ్వేత గ్రంథం ఉన్న మంత్రవాది, అతనితో పాటు ఉన్న చిన్న కుర్రవాడు, వాళ్ళంతా ఇప్పటికీ బాగ్దాదులోనే దాక్కుని ఉన్నారు. మీరు నిశ్చింతగా ఉండండి హుజూర్. వాళ్లలో ఏ ఒక్కరూ ఈ తుగ్లక్ బారిన పడకుండా తప్పించుకోలేరు. హుజూర్, ఇక వాళ్ళ కథ ముగిసినట్లే మీరు భావించండి. తుగ్లక్, కథ ముగిసిపోయాక ఆ మాట అనవచ్చు. చిత్తం దైవమా. అనా హూ హూ. ఇదిగోనండి తమరి అమూల్య వస్తువు. దీన్నేగా మీరు మృత సంజీవిని అంటుంటారు. అరే, ఇది నకిలీది కాదండి, అసలైందేనండి. చూసుకోండి, చూడండి. సరే, మీరు అంతగా చెబుతున్నారు గనక పరీక్షించి చూద్దాం. నిజం మిత్రమా, నిజం. ఇది నిజంగా నా మృత సంజీవినే. నా వస్తువు నాకు దొరికిపోయింది. మీవి కూడా తప్పకుండా దొరుకుతాయి. మీ తివాసి, మీ విశ్వదర్శన యంత్రం కూడా తెచ్చిస్తాను. ఈసారి జాఫర్ అక్కడికి రావడం వల్ల దీన్ని మాత్రమే తీసుకురాగలిగాను. ఈ రోజు రాత్రి నేను భవనంలోకి మళ్ళీ వెళ్తాను. మీరు ముగ్గురు అలా నన్ను వింతగా చూస్తున్నారెందుకు? మిత్రమా, నువ్వు ఇప్పుడే కదా చెప్పావు జాఫర్ అక్కడికి వచ్చేశాడని. అంటే జాఫర్ నిన్ను చూసే ఉంటాడు. ఒకవేళ జాఫర్ నిన్ను చూడలేకపోయాడు అంటే, అన్ని శక్తులు ఉన్న జాఫర్ నిన్ను చూడలేదు అంటే నీ దగ్గర ఉన్న ఆ మహిమ ఏమిటని. అదే అక్షరాలా జరిగింది. జాఫర్ నన్ను చూడలేకపోయాడు. జనాబ్, మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు. చూడండి, ఆ జాఫర్ దగ్గర ఎన్ని సైతాన్ మాయమంత్రాలు ఉన్నప్పటికీ నా దగ్గర మా పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇచ్చిన ఈ మహిమాన్విత గుళిక ఉంది. ఇది మహామహిమాన్విత గుళిక.
ఇంతటి మంత్రశక్తులు గల గుళిక మీకెలా లభించింది? అంటే దీని గురించి మీకు తెలుసా? తెలుసు, నాకు బాగా తెలుసు. ఈ అమూల్యమైన మంత్రగుళికను మా తండ్రి గారు బాగ్దాద్ మహారాజు అబ్బాస్ ఖొమేనీ గారి మంత్రి గారైన జియావుద్దీన్ గారికి కానుగ్గా ఇచ్చారు. నాకు గుర్తున్నంత వరకు అత్యంత విలువైన రత్నాన్ని ఇచ్చి మంత్రి గారు ఈ గుళికను కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది? అహ్మద్, బాబు అహ్మద్, అహ్మద్ బాబా, ఏమైంది బాబా? బాబు, ఆ జాఫర్ సైనికులు నగరంలో ప్రతి ఇంటిని సోదా చేస్తున్నారు. ఏమిటి? అవును బాబు, వాళ్ళకి అనుమానంగా అనిపించిన వాళ్ళని వాళ్ళు బంధిస్తున్నారు. పరదేశీయులు ఎక్కడ కనిపించినా బంధిస్తున్నారు. బాబా, మీరు వీళ్ళని కొంచెం భద్రంగా చూసుకోండి. మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. అల్లా కాపాడుగాక. ప్రణామాలు. ఖుదాఫీస్. సైనికులారా, ప్రతి ఇంటిని సోదా చేయండి. ఎవరైనా కొత్తవాడు కనిపించినా, ఎవరి మీదైనా అనుమానం వచ్చినా వారిని వెంటనే బంధించండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. త్వరగా తీసుకుపదండి. పదండి. మసూద్ బాబా అమలా ఉన్నారే. వీళ్ళిద్దరితో పాటు ఏకైక దేవుడు జాఫర్ సమక్షానికి తీసుకువెళ్ళండి. నాకు తెలుసు, ఆ మాయలమారి దొంగ వీళ్లలోనే ఒకడై ఉండి ఉంటాడు. వాడికి శిక్ష తప్పదు. ఇక మీకు చావు తప్పదు. తప్పదంటే తప్పదు. తీసుకెళ్ళండి. పదండి. పదండి, త్వరగా తీసుకుపదండి. పదండి. పైవాడిదయ్యా, వాళ్ళు కాదు. అమ్మా, అమ్మా, మసూద్ బాబా, అమ్మా, అమ్మా, మసూద్ బాబా, అమ్మా, మసూద్ బాబా, ఏమయ్యారు వీళ్ళు? అమ్మా, మసూద్ బాబా, మసూద్ బాబా, అమ్మా, మసూద్ బాబా, అమ్మా, అమ్మా. అహ్మద్, అహ్మద్, అమ్మా, మసూద్ బాబా. కరిష్మా, అమ్మా, మసూద్ బాబా కనిపించడం లేదు. ఏమైపోయారు? వాళ్ళు క్షేమంగానే ఎక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నువ్వు పద పద. ఎవరది? భయపడకండి, నేనే అహ్మద్. బాబా. నేను అహ్మద్ను తీసుకొచ్చాను. అమ్మా, బాబా, మీరు ఇంట్లో కనిపించకపోయేసరికి ఏమైపోయారోనని నేను ఎంతో కంగారు పడిపోయాను. ఏం చెప్పను బాబు, ఆ జాఫర్ సైనికులు ఇళ్లలోకి చొరబడిపోయారు. వాళ్ళ అల్లరితో అంతా గందరగోళంగా తయారైపోయింది. వాళ్ళు ఏ ఇంటిని వదిలిపెట్టలేదు అహ్మద్. అవును అహ్మద్, మేము ఎంతో భయపడిపోయాం. అప్పుడే కరిష్మా అక్కడికి వచ్చింది, మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది.
కరిష్మా, నువ్వు నాకు ఎంతో మహోపకారం చేశావు. ఇందులో ఉపకారమే ఉంది అహ్మద్. నేను అజ్రా ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళ ఇంట్లో 2 పరదేశస్తులున్నారు. ఆ కాసిం తన సైనికులతో అక్కడికి చేరేలోగా ఎలాగైనా వాళ్ళని కూడా కాపాడాలి. నీతో పాటు నేను వస్తాను. నేను వెంట ఉంటే మంచిదేమో. వద్దు అహ్మద్, నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసుకుంటాను. నువ్వు అమ్మ మసూద్ బాబాలతో ఉంటేనే మంచిది. బాబా, వస్తాను. మంచిది కరిష్మా. ఈ దుర్మార్గాలకి అంతం ఎప్పుడో ఏమో అర్థం కావటం లేదు. చూడమ్మా, ఎప్పుడైనా దుర్మార్గం మితిమీరిపోయినప్పుడు అవి తప్పకుండా అంతమై తీరుతాయి. బాబా, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు బాబు. బాబా, ఆ మంత్రగుళిక మీ చేతికి ఎలా వచ్చింది? నువ్వు అలా ఎందుకు అడుగుతున్నావు బాబు? బాబా, ఆ 3 వ్యాపారస్తుల్లో ఒకరు జహూర్ మల్కుద్దీ, తుర్కిస్తాన్కి చెందినవారు. తను చెప్పిన ప్రకారం అతని తండ్రి బాగ్దాద్ మహారాజు అబ్బాస్ ఖొమైనీ గారి మంత్రి గారైన జియావుద్దీన్ గారికి దాన్ని ఇచ్చారట. ఒకవేళ ఆయన చెప్పింది నిజమైనట్లయితే ఆ గుళిక మీ దగ్గరికి ఎలా వచ్చింది? బాబు అహ్మద్, నేను మంత్రి జియావుద్దీన్ సేవకుడిగా ఉండేవాణ్ణి. నేను ఆయనకి ఎంతో సేవ చేశాను. నేను చేసిన సేవకి సంతోషించి ఆయన నాకు ఈనాం కింద ఆ మంత్రగుళికని ఇచ్చారు. బాబా, ఆ మంత్రగుళికే ఈ రోజు నా ప్రాణాలు కాపాడింది. అది నోట్లో పెట్టుకోవడంతో నేను జాఫర్కి ఎదురుగానే నిలబడి ఉన్నా కూడా వాడికి కనిపించనే లేదు. అయితే అక్కడ ఎవరో ఉన్నారని మాత్రం వాడు పసిగట్టాడు. అందుకని గాలిలో కత్తి కూడా తిప్పాడు. కానీ ఆ కత్తి బారి నుంచి నేను తప్పించుకున్నాను బాబా. అంతా పైవాడిదయ్యా. ఇక నువ్వు మళ్ళీ వాడి భవనంలోకి వెళ్ళవద్దు. అవును బాబు అహ్మద్, ఆ జాఫర్ ఇప్పుడు మరింత అప్రమత్తుడై ఉంటాడు. దాంతో నీకు ముప్పు మరీ ఎక్కువైపోయింది. ముప్పు ఎంత ఎక్కువైనా కానివ్వండి బాబా, నేను భవనానికి వెళ్ళక తప్పదు. నేను ఆ 3కి మాట ఇచ్చాను. అహ్మద్, నీకు నీ ప్రాణాలన్నా లెక్కలేదా? ప్రాణాలంటే లెక్క ఉన్నందుకేగా అమ్మా నేను నా ప్రాణాలు అరచేతి పెట్టుకుని అక్కడికి వెళ్తున్నాను. ఒక్కోసారి నీ మాటలు నాకు అర్థం కావు. పోనీ గాని నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వరాదా అమ్మా? బాబు అహ్మద్, నేను తప్పకుండా అనుమతిస్తాం. కానీ అందుకు ఓ షరతు ఉంది. ఏమిటా షరతు బాబా? ఇది అగ్ని నిరోధక శక్తి గల మంత్రద్రవం. దీన్ని నువ్వు వెళ్ళబోయే ముందు నీ ఒంటికి రాసుకోవాలి. ఇది అగ్నిజ్వాలల నుండి కాపాడుతుంది. ఆ పైవాడి దయ కూడా నీ యందు ఉంటుంది. అల్లా దయ. అల్లా కాపాడతాడు. రాకుమారి, ఈ బాగ్దాద్ ఖచ్చితంగా భలేవాడిలా ఉన్నాడు. సృష్టికర్త అతనికి చాలా శక్తులిచ్చాడు. భవనానికి ఇంత గట్టి కాపలా ఉన్నప్పటికీ అతను లోపలికి రాగలిగాడు. అవును జరీన్, భవనంలోకి రావడమే కాదు, అతను సైనికుల్ని ఎంత భయపెట్టాడంటే వాళ్ళంతా పారిపోయారనుకో. అవును రాకుమారి, అతను ఏ మంత్రం ప్రయోగించాడో గాని ఎవరికీ అసలు కనిపించనే లేదు. జరీన్, నాకంతకంటే ఆశ్చర్యం ఏంటంటే జాఫర్ మంత్రశక్తులు కూడా అతని మీద పనిచేయకపోవడం. అందరి కళ్ళు కప్పగల అంతటి శక్తి అసలేమై ఉంటుంది? ప్రేమ అనే శక్తి అది. ఏంటి? అవును రాకుమారి, అనురాగంలో అంత శక్తి ఉంది. లేదు జరీన్, అది అనురాగం శక్తి అని నాకు అనిపించట్లేదు. నా ఉద్దేశంలో ఇదంతా ఆ నల్ల కంబళికి ఉన్న మంత్రశక్తి అనిపిస్తోంది. రాకుమారి, మీరు తయారు కావాలి. అతను రోషన్ బాగ్కి వచ్చేస్తుంటాడు. మీరింకా తయారు కాకపోతే ఎలా? త్వరగా కానివ్వండి. జరీన్, నాకు ఇంకో ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన? ఇలా దగ్గరికి రా. యాస్మిన్ రాకుమారి, నువ్వా జరీన్?
యాస్మిన్ రాకుమారి ఏరి? అహ్మద్, రాకుమారి రాలేదు. రాకుమారి రాలేదా? ఎందుకు రాలేదు? అదా అహ్మద్, అందుకు ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏమిటా కారణం? అహ్మద్, పోయినసారి రాకుమారి నేను కలవటానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ జాఫర్ కత్వాల్ ఫరీద్గుల్ని ఆవిడ వెంట రహస్యంగా వెంబడించమని పంపించాడు. అందుకని రాకుమారి ఇక్కడికి వచ్చి నిన్ను కలుసుకోవటం అంటే అది చాలా ప్రమాదకరం. ఈ విషయం గనక ఒకవేళ జాఫర్కి తెలిసిపోయిందంటే ఇక అప్పుడు అది నీకు మంచిది కాదు, ఇటు రాకుమారికి మంచిది కాదు. అంటే నేను రాకుమారిని చూడాలంటే రాజభవనానికే వచ్చి చూడాలన్నమాట. వద్దు అహ్మద్, అది మరీ ప్రమాదకరం. నువ్వు పోయినసారి భవనానికి రావటం జాఫర్ మనసులో తీవ్రమైన కల్లోలం సృష్టించింది. ఈ సంఘటన జరిగిన తర్వాత వాడు భవనంలో కాపలాన్ని మరింత కట్టుదిట్టం చేశాడు. అందువల్ల నేను నీకోసం రాకుమారి యాస్మిన్ తరపున ఒక ముఖ్యమైన సందేశం తీసుకొచ్చాను. మీరు భవనానికి రావద్దు, అక్కడ మీ ప్రాణాలకు అపాయం. అది నిజమే జరీన్, నా ప్రాణం అపాయంలోనే ఉంది. నాకు యాస్మిన్ రాకుమార్ అంటే ప్రాణ సమానం. తను జాఫర్ చెరలో ఉన్నంత కాలం తనకు అపాయమే. అక్కడ నా ప్రాణం అపాయంలో ఉందని తెలిసి కూడా నేను భవనానికి రాకుండానా? కానీ అహ్మద్, చాలు జరీన్, అపాయానికి భయపడే ప్రేమ ప్రేమ అనిపించుకోదు, అది కామం. నా తరపున యాస్మిన్ రాకుమారికి ఒక సందేశం చెప్పు. తనను కలుసుకోకుండా నన్ను ఏ శక్తి ఆపలేదని, ప్రాణభీతి కూడా ఆపలేదు. ఏమిటి అలా చూస్తున్నావు? మరేం లేదు. ఈరోజు నాకు తెలిసింది ప్రేమ అనేది చావుకు కూడా భయపడదని. నేను ఈ సందేశాన్ని రాకుమార్కి తప్పక తెలియజేస్తాను. ఖుదాఫిస్. ఖుదాఫిస్. యాస్మిన్ రాకుమారి, జరీన్, వచ్చేసావా? రాకేమైపోతాను? నా హృదయంలో ఎంత కలవరమో తెలుసా? అయ్యయ్యో, హృదయం అనేది ఎంత పిచ్చితో. ముందు ప్రేమలో పడుతుంది, ఏకాకితనంతో తప్పిస్తుంది, ఆనందంతో ఉరుకలు వేస్తుంది, బాధ కలిగితే కుంగిపోతుంది. చాలే జరీన్, ఒక పక్కనేవో నా ప్రాణాలు పోతుంటే నీకు వేళాకోళంగా ఉందా? రాకుమారి, నాకు మీతో వేళాకోలమా? అంత ధైర్యం ఉందా నాకు? జరీన్, అసలేం జరిగిందో చెప్పు. తనని నువ్వు కలిసావా లేదా? ఆ, కలిశాను కదా. అంటే నువ్వు అతనికి నా సందేశాన్ని కూడా చెప్పే ఉంటావు. చెప్పాను కదా. దానికి అతనేమన్నాడు? రాకుమారి ప్రేమికుడు అనేవాడు లోకంలో చాలా విచిత్రమైన వ్యక్తి అనుకోండి. భవనానికి రావద్దని నేను తనకు చెప్తే దానికి అతను ఏమన్నాడో మీకు తెలుసా? ఏమన్నాడు అతను? ఏమన్నాడంటే నా ప్రాణం ఎప్పటి వరకు ఆ జాఫర్ చెరలో ఉంటుందో అప్పటి వరకు అపాయమే అని. అర్థం లేని మాట అది. జరీన్, అతను ఇక్కడికి రావడం ఎంతటి ప్రమాదమో చెప్పలేదా? రాకుమారి ప్రేమికులతో అదే కదా సమస్య. ఎవరెంత చెప్పినా వినిపించుకోరు కదా. నిజానికి అతనికి తన ప్రాణం ప్రాణం కాదు, తనకి మీరే అసలు ప్రాణం. దీన్ని బట్టి చూస్తే తనిక్కడికి వచ్చి తీరుతాడా? తప్పక వస్తాడు రాకుమారి. తన ప్రాణాన్ని కలవటానికి వస్తాడు. రాకుమారి, నాకెందుకో చాలా నమ్మకంగా ఉంది. ఆ జాఫర్ సైతాన్ శక్తులు అతన్ని ఎప్పటికీ ఏమీ చెయ్యలేవని. అల్లా దయ, అల్లాయే రక్షకుడు.